బుజ్జి రోజు రెగ్యులర్గా టిఫిన్స్ తిని తిని బోర్గా ఉంది. ఈరోజు ఏదైనా కొద్దిగా వెరైటీగా ఏదైనా చేస్తావా? మసాలా ఉప్మా. ఓకే, అయితే చూద్దాం అయితే ఎలా చేస్తావు. ఓకే, ఫస్ట్ ఆ ఉప్మా కోసం మనకి మామూలు రవ్వ ఉంటుంది కదా, ఆ రవ్వని వేయించుకోవాలన్నమాట. ఓకే, సో ఏమంటే ఇది సూజీ రవ్వ అనమాట. ఓకే, సన్న రవ్వ. సన్న రవ్వ అనేది ఇది వేసుకుంటున్నాను. ఇది ఎక్కువ లేదు కాబట్టి నేనేం చేస్తానంటే ఈ రవ్వ ప్లస్ గోధుమ రవ్వ ఉంది కదా, అవును, అవి రెండు మిక్స్ చేసి వేసేస్తున్నాను అనమాట. ఓకే, ఇది సూజీ రవ్వ, ఇది గోధుమ రవ్వ. ఓకే, సో ఈ రెండు మిక్స్ చేస్తున్నాను. ఓకే, ఫస్ట్ ఇది ఫ్రై చేసుకోవాలి. ఓకే, జస్ట్ ఇది సిమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తున్నాను. నానా ఇదిగో ఇది రవ్వ వేసుకోవాలంటున్నాను కదా, అవును, ఇదిగో గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చింది. ఓకే, సో ఇప్పుడు ఇది వేగినట్లు అనమాట. ఓకే, ఇది పక్కన పెట్టుకొని మిగిలిన ప్రాసెస్ చెప్తాను. ఓకే, ఇప్పుడు ఇది మసాలా ఉప్మా అన్నాను కదా, దానికి మన దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ ఉంది. సో మళ్ళీ మిక్సీలో వేసుకుని చెప్తా. ఒక 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి తీసుకున్నాను. ఓకే, దీంతో పాటు నేను ఏం చేస్తానంటే టమోటా ఒక టమోటా తీసుకున్నాను. ఓకే, దీంతో పాటు ఒక తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేస్తాను. ఓకే, దీనికి ఒక టమోటా సరిపోతుందా? నేను 1.5 వేసాను. ఓకే, ఇంకో హాఫ్ టమోటా చెప్పాను. ఓకే, టొమాటో అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ. ఓకే నానా ఇప్పుడు దీన్ని తయారు చేసే విధానం చూద్దాము. ఓకే, ఇప్పుడు ఫస్ట్ నేను ఏం చేస్తానంటే కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటాను. ఓకే, నెయ్యి యాడ్ చేసుకొని జీడిపప్పు వేసేసుకున్నాను. జీడిపప్పు. ఓకే, జీడిపప్పు వేసేసుకున్నాక కొంచెం మామూలు తెలిసిందే కదా, రోస్ట్ అయ్యేంత వరకు వేసేసి ఓకే, ఇదిగో నాన్న ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా, ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకుంటాను. ఓకే, ఇప్పుడు ఇదే నెయ్యిలో కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ యాడ్ చేసుకోవాలా? ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను ఆయిల్. ఓకే, నాన్న ఇది పచ్చిమిర్చి, ఓకే, బీన్స్, ఓకే, టమోటా, ఓకే, ఆనియన్ అండ్ క్యారెట్ ఓకే, ఈ ఐటమ్స్ పెట్టుకున్నాను. సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత సో ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. ఓకే, అన్నీ వేసేస్తున్నాను నేను, ఎందుకంటే ఆయిల్ హీట్ అయింది. ఓకే, అన్నీ ఒకసారి వేసేసుకుంటున్నాను. కొంచెం వేగేదాకా మనం బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని. అవును, ఇది ఫ్రై అవ్వడానికి కొంచెం అంటే వెజ్జెస్ పట్టాలి కాబట్టి ఓకే, వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకుంటున్నాం. ఓకే, ఆ వెజ్జెస్ వరకే ఈ సాల్ట్. ఓకే, మళ్ళీ వేస్తాను. ఇది కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తాను. ఓకే, బాగా డీప్గా ఫ్రై చేసుకునేది. ఫ్రై చేసుకుంటున్నాను. ఓకే, ఒక 5 మినిట్స్ అంతే, ఓకే, ఎందుకంటే మళ్ళీ మసాలా వేసినాక మళ్ళీ వేయించాలి కాబట్టి. ఓకే, ఇది ఒక 5 మినిట్స్ వేయించుకుంటున్నాను. ఓకే, ఈ మాత్రం వేయితే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం టమోటా అల్లం వెల్లుల్లి పేస్ట్ లవంగం కలిపి మిక్సీ పట్టుకున్నాం కదా, అవును, అది ఇందులోకి యాడ్ చేసేస్తున్నాను అనమాట. ఓకే, ఓకే, మొత్తంగా మళ్ళీ అన్నింటినీ బాగా డీప్ ఫ్రై చేసి ఇప్పుడు ఇదంతా కలిపి పచ్చివాసన పోయేంత వరకు ఇదన్నా ఇది కొంచెంసేపు వేగాలి. ఓకే, ఈ మసాలా కూడా వేగాలి కాబట్టి కొంచెంసేపు మూత పెట్టేస్తున్నాను. ఓకే, ఇది ఒకసారి ఓకే, ఆయిల్ పై ఓకే, బాగా ఉడికింది. వేగినట్లే మసాలా. ఇప్పుడు దీంట్లోకి నేను మనం నాకు వేయించుకున్నాను కదా రవ్వ, అవును, అది కూడా యాడ్ చేస్తున్నాను. ఓకే, రవ్వ యాడ్ చేసేస్తాం కదా, ఒక 2 మినిట్స్ చాలు. ఓకే, 2 మినిట్స్ ఇలా మసాలా ప్లస్ రవ్వ అంతా మిక్స్ అయ్యేలాగా ఇలా వేగనిచ్చేసి ఓకే, మనం వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. అవునా? ఓకే, ఓకే, ఈ వాటర్ ఏమంటే నేను వేడి చేసుకున్నాను. ఓకే, ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాను వాటర్. సో ఆ వాటర్ ఇందులోకి యాడ్ చేసుకుంటాను. ఓకే, ఓకే, ఇదిగో చాలు చూడు. ఓకే, ఇందాక మనకి కొంచెం బాగా ఉంది, ఇప్పుడు పొడి పొడిగా ఉంది కదా. సో ఇప్పుడు వాటర్ యాడ్ చేసేసుకుంటున్నాను. ఓకే, వాటర్ ఇది నేను కొలత ప్రకారం పోయట్లేదు, కొంచెం ఐడియా ఉంది. ఇది బాగా
ఉడికేదంత వరకు ఎంత వాటర్ కావాలో అంత యాడ్ చేసిన ఈ మధ్యలో ఏమంటే చింతలు కట్టకుండా కలుపుకుంటూ పోతాం. ఓకే. సాల్ట్ దీంట్లోనే వేసుకోవాలా? కారం ఉప్పు ఈ టైంలో చూసి వేసుకుంటే సరిపోతుంది. ఓకే. ఇప్పుడు నేను ఇందాక సాల్ట్ కొంచెం యాడ్ చేశాను కదా, అవును. ఇప్పుడు యాడ్ చేస్తాను. ఓకే. చూడండి, ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి, టేబుల్ స్పూన్. ఓకే. నేను దీంట్లో కారపొడి అవేమి కూడా వేసుకోవట్లా, ఎందుకంటే ఆల్రెడీ మిర్చి యాడ్ చేశాను. అవును. ఆ మిర్చి కొంచెం సరిపోతుంది కాబట్టి అది సరిపోతుంది. సరిపోతుంది. ఓకే. ఇంకా ఉప్పు కారాలు చూసుకొని మనం ఉడికించుకుంటే సరిపోతుంది అంతేనా? ఓకే. కొంచెం ఉప్పు పడుతుంది, కారం కారం సరిపోతుంది. సరిపోతుంది. ఇది గోధుమ రవ్వ కాబట్టి కొంచెం ఉప్పు ఎక్కువ పడుతుంది. ఓకే. ఓకే. ఇంకా కొత్తిమీర యాడ్ చేసేసుకున్నాము. ఓకే. అండ్ ఇందాక మనం వేయించి పెట్టుకున్నాం కదా అవునవును. జీడిపప్పు, అది కూడా యాడ్ చేసేసుకుంటాం. ఓకే. సరే, అయితే ఉడికిన తర్వాత ఫైనల్గా అవుట్పుట్ ఎలా అవుతుందో చూద్దాం. చాలు. Oh